హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణు రెడ్డి వ్లాగ్స్. ఈరోజు దివాళీ, మేము జాంబియాలో దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేసి ఈ వీడియో ఉంటుంది, ఫుల్గా వాచ్ చేయండి. సో ఫస్ట్ శారీతో మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఈ పింక్ శారీ అయితే నాకు చాలా నచ్చింది. మంచి డ్యూయల్ కలర్ షేడ్తో బనారసి శారీ చాలా అంటే చాలా బాగుంది. లైట్ వెయిట్, పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది. అసలుకి ఈ శారీ ఎంత లైట్ వెయిట్ ఉందంటే ఇట్లా ఫాల్ అవుతుంది, చాలా నచ్చింది. అండ్ శారీ మొత్తం బనారసి థ్రెడ్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా కుట్టించుకుందాం అనేసి జీరో నెక్ పెట్టించుకున్నాను. ఓన్లీ హ్యాండ్స్కి బార్డర్ వచ్చేటట్టు అలా వేయించుకున్నాను, హై నెక్. సో ఇదైతే అనుకున్నాను. ఇంకా రెడీ అయిపోదాం. లుక్ ఎలా ఉంటుంది చూడండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ప్రతిసారి ఎప్పుడు పళ్ళు వదిలిస్తాను, సో ఈసారి కొంచెం లేయర్స్ పెట్టుకుందాం, స్టెప్స్ పెట్టుకుందాం అనేసి ఇలా పెట్టుకున్నాను. అండ్ ఫుల్ పెట్టుకుంటే అంత లుక్ అనిపించలేదు, జస్ట్ 2 స్టెప్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుందని చూస్తే చాలా బాగుంది. అండ్ నెక్ సెట్ వచ్చేసి ఇలా పర్ల్స్ తోటి చాలా బాగుంటుంది. గోల్డ్ జ్యువెలరీ పెట్టుకుంటే అదంతా సెట్ అవ్వదేమో అనిపించి ఇదైతే పెట్టుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేవరకు ఫస్ట్ది కొంచెం మ్యాచింగ్ది తీసుకున్నాను, బట్ అది కొంచెం హెవీ అయిపోయింది, లుక్ కూడా అంతగా అనిపించలేదు. సో చిన్న స్టడ్స్ పెట్టుకొని ఇలా అయితే మొత్తానికి రెడీ అయిపోయాను. అండ్ బ్యాంగిల్ కూడా సింగిల్ బ్యాంగిల్ వేసేసుకున్నాను. ఇది నా ఓవరాల్ లుక్ నాకైతే చాలా నచ్చింది. అండ్ మా మేడో వెళ్ళిపోతుంది 5 o'clockకి, సో తనతో ఫొటోస్ తీయించుకుందాం అనేసి తొందర కిందికైతే వెళ్ళిపోయాను. ఎందుకంటే శరత్ కూడా లేడు, ఎవరు తీస్తారు ఫొటోస్ నావే మోరియవి అనేసి ఇంకా తొందర కిందికి వెళ్ళి గార్డెన్కి వెళ్ళి చాలా ఫొటోస్ దిగాము. చాలా మంచిగా తీసింది తను కూడా. యాక్చువల్గా నేను ఈ శారీని రీక్రియేట్ చేశాను. ఒక హీరోయిన్ సేమ్ ఇలానే పింక్ శారీ, హెయిర్ బన్ వేసుకుంది, హై నెక్. మీకు ఎప్పుడన్నా చూసినట్టు అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి ఎవరు ఇలా వేసుకున్నారు అనేసి. నేనైతే సేమ్ అలాగనే రీక్రియేట్ చేశాను అనుకుంటున్నాను, మీరు కూడా గెస్ చేయండి. అండ్ ఈ స్టైల్ ఈ హీరోయిన్ రీసెంట్ లుక్లో అయితే కాదు, ఒక 2 years బ్యాక్ అనుకుంటా, అప్పటిది గుర్తుకొచ్చింది నాకు. Moria? No. Your hand is how Bye. Bye, Chappu. Bye. Bye. Moria, say bye. 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 ఏమనొద్దు, పాప కదా అట్లా అనొద్దు, ఓకే? ఏమంటున్నావు? వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళమంటున్నావురా? అట్లా అనొద్దు మౌర్య. అరే ఇంకొకటి వేసుకోరా నిషు, ఇంకొకటి వేసుకో. బాయ్ చెప్పు. బాయ్. హ్యాపీ దివాళీ చెప్పు. హ్యాపీ దివాళీ అను. హ్యాపీ దివాళీ చెప్పరా. శరత్ వచ్చేవరకు అన్నీ ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా దీపాలు వెలిగించడానికి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ లైటింగ్, ఫ్లవర్స్ అవి కూడా అన్నీ ముందే ఆఫ్టర్నూన్ మౌర్య పడుకున్నప్పుడే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను. వాడు ఉంటే నాతో ఏది అవ్వదు, అలా చేస్తాడు అల్లరి, ఏది పని కానివ్వడనేసి. ఇంకా శరత్ వచ్చాక తను ఫ్రెష్ అప్ అయ్యాక మంచిగా ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. ఫోన్ చూడు, కెమెరా ఇక్కడ ఉంది. 7 అలా క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసాము. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఫెస్టివల్కి మనం ఇండియాలో ఫుల్ రచ్చ క్రాకర్స్ కాల్చుస్తాం, కానీ ఇక్కడ కంప్లైంట్ చేస్తారు ఎక్కువ హెవీ సౌండ్స్ చేసి. ఆ ప్రాబ్లం తోటి ఓన్లీ కొన్నే కాల్చాము సౌండ్ వచ్చేవి. మేము తేవడం కూడా సౌండ్ వచ్చేవి వెరీ లెస్ తెచ్చాము. అండ్ అన్ని చిన్నవి అంటే సౌండ్స్ రాకుండా ఉంటాయి కదా, ఫ్లవర్ పాట్స్, అవి ఎక్కువగా తెచ్చైతే మంచిగా ఎంజాయ్ చేసినాము. అండ్ మౌర్య కూడా ఫస్ట్ టైం వాటిని పట్టుకొని క్రాకర్స్ పీల్చడము. అండ్ వాడికి చిన్న బాంబ్స్ ఉంటాయి కదా, ఆనియన్ బాంబ్స్, వాటిని ఏమంటారు, వాటిని అయితే హ్యాండ్లో తీసుకొని టప్ చేస్తున్నాడు.
వాడైతే వాటిని ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఎప్పుడూ అవి చూపిస్తుండు అవి కావాలనేసి. జాగ్రత్త మీరు వేసుకోగల. శరత్ చూసుకో. పట్టుకోవద్దు. చూడు ఇంకో ఇక్కడ పట్టుకోవద్దు, ఇక్కడ ఉంది కదా. అట్లనే ఇంకొకటి కేర్ఫుల్. ఓకే, మనదే టీఎల్బీ పోతుంది. ఎస్, వన్ మోర్. ఇలా మా దీవాళీని అయితే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.